శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA, MA అస్ట్రాలజీ. అలాగే నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఓకే అండి. ఇప్పుడు మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అంటే ఇటువంటి మ్యారేజ్ సంబంధించిన ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, అంటే మ్యారేజ్ కంపేర్ చేయాలి ఉంటాయి కదండి, వధూవరుల జాతకాలు కంపేర్ చేయాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చూస్తుంటానండి. మీకు మీ ఏమైనా కావాలనుకుంటే, ఆస్ట్రాలజీ తరఫున ఏమైనా కావాలనుకుంటే మీరు నేను ఇప్పుడు చెప్పే నెంబర్కి కానీ, అయితే కింద చూపిస్తున్న నెంబర్కి కానీ మీరు ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే షూటింగ్లో ఉండి మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి తీరుతాను, నేనే మీతో మాట్లాడతాను. సరేనండి. నేను చెప్పినవన్నీ నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను, నచ్చాయని అనుకుంటున్నాను. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇప్పుడు మనం 8th జూన్ నుంచి 14th జూన్ వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశ్యాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అది కదా కావాల్సింది మనకి. ఇంతకాలం ఎన్ని రోజులు ఎన్ని నెలలు కూడా అష్టమ స్థానం ఉండిపోయాడని, అది ఇంకో నీచ స్థితిలో ఉన్నాడని, 27 degrees దగ్గర పరమనీచిలో ఉన్నాడని అనుకునే వాళ్ళం, 28, 27 degrees దగ్గర. ఇప్పుడు అదేం కాదండి. మీ రాశ్యాధిపతి కుజుడు మీకు అగ్నితత్వ రాశిలో, సింహరాశిలో, మిత్రక్షేత్రంలో సురక్షితంగా హాయిగా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇలా ఉంటే IAS ఆఫీసర్లు అవుతారండి. IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న హై పొజిషన్లో ఉన్న వాళ్ళు అవుతారు. సరే, ఎంత బాగుంటాయి చెప్పుకుందాం. అప్పుడే అయిపోయిందా? సరేనండి. నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది, మీకు సర్వదా సౌఖ్యంగా ఉంటారు, స్పీడ్గా ఉంటారు, తెలివిగా ఉంటారు, మీకు గ్రాస్పింగ్ పవర్ బాగా ఉంటుంది. ఈ 12వ తారీఖు 13వ తారీఖు నుండి ఈ నెలలో మీకు డబ్బులు బాగా వస్తాయంటో, ధనప్రాప్తి కలగబోతోంది. మీకు బాగుంది. అంటే మీరు బహుశా ఆభరణాలు, వస్తువులు, బంగారు గొలుసులో, వెండి సంబంధించిన వాటిల్లోనో, లేకపోతే మీకు మంచి మంచి వస్త్రాలు అని చెప్పినట్టుగా బాగా రాబోతున్నాయి. పైగా మీకు బాగా పాడతారు జరా సంగీతం, వాళ్ళకి బాగా ఆపర్చునిటీస్ వస్తాయండి. సంగీతంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే మీరు సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్లో యాంకర్స్ మీరు ఉన్నారు కదండి, బ్రహ్మాండంగా చెప్తుంటారు కదా మీరు. యాంకరింగ్ వృత్తిలో బ్రహ్మాండంగా దూసుకుపోతుంటారు కదా, అది బ్రహ్మాండంగా ఉందండి. గురు ప్రభావం మీకు బాగుండడం వల్ల వేళపట్టు భోజనం చేస్తూ ఉంటారండి ఎక్కువగా మీరు హాయిగా. కన్యా రాశి వాళ్ళు ఒకరు, వృశ్చిక రాశి వాళ్ళు ఒకళ్ళు వేళపట్టు భోజనాలు, ప్రేమానురాగాలతో కూడిన ఉంటే భోజనం దక్కుతుంది. అది గ్రేట్. సంపదలు పెరుగుతాయి. అలాగే కళారంగంలో అభిరుచి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చదువు విషయంలో బ్రహ్మాండంగా సాగిపోతూ ఉంటుంది. కానీ 4th భావన రాహు చదువు చెడగొడతాడుగా అమ్మా, అవునా? ఏమీ కాదు, చదువు ఇస్తాడు, చెడగొట్టడు. ఎందుకంటే ఏమీ లేదు కదండి. కారణం ఏంటి? గురు దృష్టి, మీ రాశ్యాధిపతి కుజ దృష్టి 4th భావనకు ఉండడం వల్ల చక్కగా బ్రహ్మాండంగా చదువుకుంటారు. ఇంకో చెప్పాలంటే రాహు 4th భావన ఉంటే ధనాన్ని, ఆభరణ యోగాలను ఇస్తాడట. అలాగే తృప్తిగా ఉండేది చేయకుండా, అదృష్టవంతుడిగా చేయకుండా చేస్తాడు. కానీ రాహు 4th భావన ఉండడం వల్ల విదేశీ పర్యటన, కొద్దిగా కష్టాలతో కూడుకున్నటువంటి, కొద్దిగా ప్రాబ్లమ్స్తో కూడుకున్నటువంటి విదేశాలు వెళ్ళి తీరతారని చెప్తారు శాస్త్రం. అంటే ఉన్న భూమిని, మాతృభూమిని వదిలి విదేశాలకు వెళ్తారు. చదువు రీత్యా వెళ్ళడానికి అవకాశం ఎక్కువ. అది బాగుందండి. చదువు బాగుంటుంది, మీకు వాహనాలు బాగున్నాయి. అలాగే రైతులు అంటారు సరే, ఆ రైతులు కూడా పంటలో బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. భూములు కానీ, లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ, అయితే ఇళ్ళు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. పంచమస్థానంలో శని, పంచమస్థానంలో శని కొద్దిగా టెన్షన్స్ పెడుతూ ఉంటాడు, చిన్న ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. భయపడాల్సిన అవసరం లేదు. పైగా ద్వితీయ భావానికి శని చూడడం వల్ల ఉన్న ఊరు నుంచి కొద్ది దూరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా 6వ భావంలో శుక్రుడు, సప్తమాధిపతిగా 6వ భావంలో శుక్రుడు మంచివాడు కాదు. పైగా సప్తమ స్థానంలో రవి కూడా అంతకన్నా మంచిది కాదు. సప్తమాధిపతి 6వ భావంలో ఉండడము, సప్తమ స్థానం రవి ఉండడం వల్ల వివాహాది వేడుకల్లో కానీ, లేకపోతే దగ్గర సంబంధాలు కానీ పక్కకి వెళ్ళిపోతుంటాయి, త్వరగా జరగవు. కొంతమందికి మాత్రమే. మేమీ జాతకాల రీత్యా బాగుంటుందేమో, కానీ నేను చెప్పేదంతా కూడా గోచారం ప్రకారం ఉండేవి.
మీకు మీకు అన్వయం చేసుకుని అమ్మ బాబోయ్ ఎలాగరా నాయనా అని అనుకోకండి. బ్రహ్మాండంగా ఉంటుంది మీ జాతకం. మెయిన్ జాతకాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ శాస్త్రాన్ని మామూలుగా చెప్తున్నాం మేము, మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సరే, ఆరోభంలో శుక్రుడు ఏంటంటే దోషకారకుడు అంటామండి, అంత మంచిది కాదు అంటాం. అష్టమంలోనేమో కుజుడు, అష్టమంలో చంద్రుడు, ఆరోభంలో శుక్రుడు, 12వ భావంలో కుజుడు, ఇవన్నీ వాళ్ళు మంచి ఫలితాలు ఇవ్వరు. సరే, అది ఎందుకు అంటారు మీరు, అవునా? సరే, సప్తమంలో రవి దగ్గరికి వెళ్దాం. సప్తమంలో రవికి శని దృష్టి కూడా ఉంది. దగ్గరికి వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉంటాయండి, వివాహాది వేడుకలు జరగకుండా ఉంటాయి. స్త్రీలు అంటే ఇంట్రెస్ట్ పడకుండా తర్వాత చేసుకుందని పెళ్ళి అన్న తప్పనంలో మీరు ఉంటారు. ఏదైనా సప్తమ స్థానంలో రవి ఉండడం వలన స్త్రీల మూలకంగా ధనప్రాప్తి ఉండి తీరుతుంది. మీ భార్య గారు, మా అమ్మగారు అవ్వచ్చు. అంతేకాదండి, సప్తమంలో రవి ఉండడం వలన ఉన్న ప్రాంతాన్ని విడిచి దూర ప్రాంతాల్లో ఉండి వేరే వాళ్ళలో ఉండి మీరు భోజనం చేయడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా స్త్రీ వర్తి అంటారు, స్త్రీ మాట ప్రకారం మీరు నడుస్తారు. భార్య గారు అవ్వచ్చు, తల్లిగారు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మాట వినడం వల్లనే మనం ఇలా ఇక్కడ కూర్చొని జాతకాలు చెప్పే స్థితిలో ఉన్నాం. అంటే అలా కాదు, మీరు కూడా బ్రహ్మాండంగా ఉంటారు. ఆడవాళ్ళ మాట వినాలి, వింటాం, గౌరవిస్తాం, అద్భుతంగా ఉంటుంది. ఇది చెప్పడం వరకైనా మీరు నిజంగా చేస్తారా? నిజంగా చేస్తాం తప్పకుండా. సరే, అది పక్కన పెడితే అష్టమ స్థానంలో బుధుడితో కలిసిన గురుడు మంచిదేనండి. అష్టమాధిపతి అష్టమ స్థానంలో అంటే చెప్పండి, అద్భుతమైన యోగా అంటారు కదా, విమల యోగం 12వ భావంలో ఉంటే విమల యోగం అని, 6వ భావం అంటే హర్షయోగం అని అంటాం కదా. అలాగే బుధుడు అష్టమ భావంలో ఉండడం వల్ల ఒక యోగాన్ని ఇస్తాడండి. అంటే విదేశాల నుంచి ధన సంప్రాప్తి కలిగేట్ చేస్తున్నాడు. దీన్ని సరళ యోగము అంటాం. గుర్తురాలన్న గబుక్కుని, ఎందుకంటే కంటిన్యూస్గా చెప్పేస్తుంటాం కదండి. ఇలా నేను గుర్తురాలని చెప్పడం కూడా ఒక ధైర్యమే. ఎందుకంటే గుర్తు రాకపోవడం గబుక్కని సరళ యోగం అంటాం. సరళ యోగం ఇచ్చే ఆయన అద్భుతమైన యోగాలు ఇస్తాడు ఉంటాయి. బుధుడు అష్టమస్థానం ఉండడం వల్ల ధన యోగాన్ని ఇస్తుంటాడు, ధనప్రాప్తిని కలిగేట్ చేస్తుంటాడు, విదేశ పర్యటన అయ్యేట్ చేస్తుంటాడు. అలాగే ఫారిన్ కరెన్సీ వచ్చేటి చేస్తుంటాడు, గవర్నమెంట్ ప్రొఫెషన్ ద్వారా డబ్బులు వచ్చేటి చేస్తుంటాడు. ఇంకేం కావాలంటే దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తుంటాడు, అనారోగ్య సమస్యలు పక్కకు పెడుతుంటాడు. అద్భుతం కదండి, చక్కగా బాగుందండి. 9th హౌస్ మాత్రము 9th హౌస్ లాంటి ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి బహుశా మీరు విదేశాలు వెళ్తారు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, డబ్బులకు లోటు లేకుండా హాయిగా ఉంటారు. అది ఖచ్చితం. అంతే కదండి. కుజుడు దశమంలో ఉన్నాడు, కుజుడితో కలిసిన కేతువు 7th హౌస్ కాదండి, అయినా మీకు ఆయన 6వ భావాధిపతి అయ్యాడు. ఏమైనా కుజుడు దశమంలో ఉండడం గొప్ప అదృష్టం. సింహరాశిలో అగ్నితత్వ రాశిలో కుజుడితో పాటు కలిసిన కేతువు, కుజుడు ఇచ్చే ఫలితాల కంటే కేతువు రెట్టింపు ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అంటే దశమస్థానం బాగుందంటే ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి, హై లెవెల్లో గవర్నమెంట్ అఫీషియల్స్కి, లేకపోతే కొంతమందికి ఏమో గవర్నమెంట్ సంబంధించిన గ్రూప్స్కి రాస్తారు కదా బ్రహ్మాండంగా, కలెక్టర్స్ అన్నో ఏదో డిప్యూటీ కలెక్టర్స్ ఉంటాయి కదండి. వాటిల్లో కుజుడు దశమంలో ఉండాలండి. దశమంలో ఉన్నాడంటే పోలీస్ శాఖల్లోనూ వాటిలోనూ ఉంటారని చాలామంది శాస్త్రం కూడా చెప్తాం కదా. సో దశమస్థానం కుజుడు బ్రహ్మాండంగా వెలుగుతారు. బ్యాడ్ ఇంపాక్ట్ పోయింది. పైగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అయితే బ్రహ్మాండంగా ధీమాగా కాలు కాలేసి కూర్చుంటారు. వాళ్ళకి బ్రహ్మాండంగా, అంటే వాళ్ళకి కష్టపడ్డందుకు, మీరు కష్టపడుతున్నారు కదా, కష్టపడ్డందుకు ఫలితాలు దక్కుతాయి. ప్రమోషన్స్ రావడము, ధనం ప్రాప్తి కలగడము, అలాగే మీకు డైరెక్టర్స్ చేత లేకపోతే మీ ప్రెసిడెంట్స్ చేత బాగా మీకు, నేను చెప్పేది వీళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకంటే మీకు మన్నలు పొందడము, ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. అలాగే రాజకీయ రంగంలో పదవులు కూడా ఇస్తాయండి, పదవులు వస్తాయి. దశమస్థానం ఫ్యాంటాస్టిక్గా ఉంది. లాభస్థానం కూడా కొద్దిగా సరి చూస్తాడు కాబట్టి లాభాలు తక్కువగా ఉంటాయి. ఏదేమైనా వ్యాపారం కన్నా ఉద్యోగం విన్నా అంటే సరదాగా అంటున్నాం కదా మనం నానుడి. అలాగే ఉద్యోగంలో మీకు అద్భుతంగా వెలిగిపోతారు. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే సూపర్ లెవెల్లో ఉండాల్సిందే. కుజుడు అంత పవర్. కుజుడు మీద ఉన్న నమ్మకమే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం. సో విధంగా రాహుకేతువుల మధ్యలో మీకు ప్లాంటరీ పొజిషన్ ఉండిపోయింది కాబట్టి కొద్దిగా రావుకి సంబంధించిన అమ్మవారి పూజలు కొద్దిగా కాదు బాగానే చేసుకోవాలి. అలాగే కేతుకు గణపతి ఆరాధన, అలాగే శివాభిషేకాలు చేసుకుంటూ ఉంటే మీరు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. సూర్య భగవాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఇంకోటి 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు. సప్తమ స్థానంలో ఉంటే నేను ఇందాక విదేశ పర్యటన చెప్పాను. 10th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఉద్యోగాల రీత్యా విదేశాలు వెళ్ళబోతున్నారు అనేది కరెక్ట్. కాకపోతే మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే
అంటే రెమెడీస్ ఏంటి? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల శనీశ్వరం వలన, రాహుకేతుల వలన ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ కుజుడు వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవు. దానివల్ల ఏంటి మరి ఏం యాక్షన్స్ తీసుకుంటే, ఏమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటే, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా మీరు చేయవలసిన పూజ అంటే అమ్మవారి యొక్క పూజలు. అమ్మవారికి లక్ష్మీ అమ్మవారు అవ్వనివ్వండి, కనకదుర్గ అమ్మవారు, అలాగే భ్రమరామ అమ్మవారు, శ్రీశైలం, ఆవిడ మీకు ఏ ఇష్టదేవత అంటే అది ఇష్టదేవతకి, గ్రామదేవత అంటే గ్రామదేవతకి పూజలు చేసుకోవడం వలన ఆ రాహు కేతువుల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. అంతేకాకుండా కేతువు కూడా సప్తమ భావంలో ఉండడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే గణపతిని విశేషంగా పూజించడం వలన, అలాగే పౌర్ణమి వెళ్ళిన చవితి పూట కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వలన కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అంతేకాదండి, సూర్యభగవాన్ని కొలవాలి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, అనారోగ్య సమస్యలను దూరం పెడతాడు. ఆయన ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను చేసే ఆయనే. కాబట్టి మీ రాశి వాళ్ళందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామిని కొలవడము, అలాగే విశేషంగా విష్ణు ఆరాధన చేసుకోవడం వలన, అలాగే దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవడం వలన ఖచ్చితంగా మంచి రోజులు రావడానికి అవకాశం ఉన్నాయండి. మీరు భార్యాభర్త కలిసి ఉండడము, అలాగే మీ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, అలాగే మీరు ఏమనుకుంటే ఆ వాటిల్లో ఉన్నతంగా రాణించాలి అంటే మాత్రము దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన విశేషమైన సంపదలు మంచి జరగబోతోంది.